ఇదే షాట్ 12 ఏళ్ళ తర్వాత తెల్లడు కొట్టాడు. దానికి స్విచ్డ్ షాట్ అని పేరు పెట్టారు. న్యాయంగా అయితే రైల్వేల షాట్ అని పేరు పెట్టారు. లేవరి టైం అయిపోయింది. హలో నాన్న. ఎలా ఉన్నావు రియా? హైదరాబాద్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్ నాన్న. వన్ మోర్ థింగ్, రాజు గురించి కొన్ని డీటెయిల్స్ తెలిసాయి. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ ఒక అతన్ని కలిసాను. కొత్త ప్లేస్, జాగ్రత్త రియా. ఐ టేక్ ఆల్ ది కేర్. ఐల్ కాల్ యూ టుమారో. ఇగో ఈడున్నాడు. ఏంటి ఇక్కడ? మన వండర్ఫుల్ బిహేవియర్ చూసి ఓపెనర్ జైల్లో షిఫ్ట్ చేశారు. వీళ్ళందరికీ మనమే రోల్ మోడల్. ఆ తర్వాత రాజు కథలో ఏం జరిగింది? ఏమైందమ్మా? నిన్ను పోలీసులు తీసుకెళ్లారని తెలిసి నా గుండె పట్టేసినట్టయింది. వాళ్ళు నిన్నేం చేస్తారోనని నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఏం కాలేదు కదమ్మా. అయినా దానికి ఏం లోటు చేశావని ఇలా అడవులు పట్టుకొని పోయింది. ఇన్నాళ్ళు గుట్టుగా బ్రతుకుతున్నావు. ఇప్పుడు కాళ్ళని ఎంత మన గురించే మాట్లాడుకుంటున్నారు. అది తిరిగి రాకపోతుందా? ఒక మంచి కుర్రాడినిచ్చి పెళ్లి చేయకపోతానా అనుకున్నాను. ఇప్పుడు ఆశ పోయింది. అమ్మా, అక్కకి పెళ్ళైపోయింది. ఎప్పుడు? 4 ఏళ్ళు అయిందంట. ఎవరిని చేసుకుంది? మనవాడేనా? అయినా నా పిచ్చి కానీ ఇల్లే వద్దని వెళ్ళిపోయిన దానికి కులం మతం పడుతుందా? సాయినాథ, నువ్వే చల్లగా చూడు స్వామి. ఎవరిని చేసుకున్నా ఎక్కడున్నా అది చల్లగా ఉంటే చాలు. నాకు వెళ్ళాలని లేదు రాజు. అదేంటది? కాలేజ్ ఫ్రెండ్స్తోనే కదా. మైసూర్ ఎంత బాగుంటుందో తెలుసా? పెద్ద పెద్ద కోటలు, ఏనుగులు, గుర్రాలు. అది కాదు రాజు, నాకు టెన్షన్ గా ఉంది. మీ అక్కేంటో పోలీసులేంటో. అబ్బా ఏం కాదులే. ఈ సంవత్సరం అలాగే లీగ్స్లో నేనే హైయెస్ట్ స్కోర్ అను కదా. రంజీకి సెలెక్ట్ అవుతాను కదా. స్పోర్ట్స్ కోటాలో గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా. తర్వాత పెళ్లి చేసుకుని నిన్ను అమ్మని బాగా చూసుకుంటాను. ఏంటి? పర్లేదు, నువ్వే కదా, చూడు. హాయ్. హాయ్ నిత్య. హాయ్. ఎరా నీకు అసలు టైం సెన్స్ లేదా? అదేంటి, టైంకి వచ్చాం కదా. టైంకి రావడం టైం సెన్స్ కాదు, అప్పుడప్పుడు రాకపోవడం. అర్థం చేసుకోరు ఎదవ. నిత్య బై. బాయ్ రాజు. పావురానికి పంజరానికి రాజు అంటే నువ్వే కదా? అవును. మీ అక్క పంపించింది. ఈ అడ్రస్ దగ్గర వెయిట్ చేయి, మా వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు. ఈ గొడవలో పడి నీ లైఫ్ పాడు చేసుకోవద్దు. మీ అకౌంట్ నేను కాంటాక్ట్ చేస్తే ఇదిగో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నంబర్. వెళ్ళండి. పదరాజు. అన్నా, ప్రొజెక్టర్ ఆఫ్. వచ్చే అక్క, వెనక్కి వెళ్ళిపోదాం. మధ్యలో ఆపేయడానికి ఇది ఆట కాదురా, యుద్ధం. ఇంకా ఎన్ని రోజులక్క? అలా మాట్లాడకురా, ఇది 1000 ఏళ్ల యుద్ధం. నువ్వు మారిపోయావు అక్క. నీ మాటలు కూడా మారిపోయాయి. నువ్వు అచ్చం వెళ్ళలాగే మాట్లాడుతున్నావు. తన గురించి కాదు, నీ గురించి ఆలోచించు. ఇప్పటికే నువ్వు పోలీసుల కళ్ళలో పడ్డావు. అది మన ఇద్దరికీ మంచిది కాదు. వాళ్ళ పద్ధతులు చాలా క్రూరంగా ఉంటాయి. నువ్వు ఆ హెరాస్మెంట్ తట్టుకోలేవు. అందుకే మా వాళ్ళతో చెప్పి నిన్ను మీ అమ్మని మలేషియా పంపించే ఏర్పాటు చేస్తాను. నేను వెళ్ళనండి.
అక్కడ నువ్వు ప్రశాంతంగా బతకడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తాను. అయినా కూడా వెళ్ళండి. ఏ ఎందుకు? ఆ దేశంలో క్రికెట్ ఆడరు కదండి. క్రికెట్ ప్రైవేట్ వ్యక్తుల కనుసనలలో మెదులుతున్న ఒక బానిస క్రీడ. తెల్లవాళ్ళు పోతూ పోతూ మన కంటకట్టిన ఇంపీరియలిస్టిక్ గేమ్. ఆటకి ఇంపీరియలిజానికి సంబంధం ఏంటండి? సంబంధం ఉంది. ఊరుకో అన్నా, ఇన్నాళ్ళకు బామ్మర్దిని కలిసినావు. మజాక్ ఆడాలి గాని మాటలంటారా ఏంది? అవును తమ్ముడు, నువ్వు ఎప్పుడైనా సచిన్ టెండూల్కర్ని చూసావా? ఒకసారి కలిసానన్నా, హైదరాబాద్లో మ్యాచ్కి వచ్చినప్పుడు నెట్స్లో బౌలింగ్ కూడా వేసా. అవును రాజు, ఇన్ని గేమ్స్ ఉండగా నీ క్రికెట్ అంటేనే ఎందుకు ఇష్టం? ఏ గేమ్లో అన్నా ఒకే పాయింట్ ఒకే గోల్, కానీ క్రికెట్లో అలా కాదు కదా. ఒకే బాల్కి 6 runs కొట్టచ్చు. మస్తు చెప్పినారా బాయ్. రాజు రాజు చెప్పాం కదరా, వాళ్ళు పిలిస్తే ఇన్ఫార్మ్ చేయమని. రే ముందే ఇన్ఫార్మ్ చేస్తుంటే బ్యాకప్ తో వచ్చిండే వాళ్ళం. కలుస్తున్నామని తెలుసు కదా, ఎందుకు చెప్పలేదు? ఎన్నో ఏళ్ళుగా కానిస్టేబుల్గా చేసి మొన్న ఎస్ఐ అయ్యాడురా. 15 రోజుల్లో కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాడు. వీణ్ణి మీరు ఆగండి సార్. వద్దు, వీడిని ఎక్కడ కొడితే గట్టిగా తగులుతుందో నాకు బాగా తెలుసు. రాయ్, నిన్ను, నీ అక్కని, నీ బావని, వాడి మెంటల్ సైని మొత్తాన్ని నాశనం చేస్తాను. మరే హుయే మురళీ సాబ్ కి కసం. పోరా.